రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖాత్ అయ్యారు. నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి చంద్రబాబును కలవనున్నారు. సుమారు 45 నిమిషాల పాటు వారు చంద్రబాబుతో మాట్లాడనున్నారు. ఇక రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, ఎన్ని గంటలకు ములాఖాత్ కానున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులు? ప్రియాంక, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఈ ముగ్గురు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబుతో కొద్ది క్షణాల క్రితమే ములాఖత్ అవడం జరిగింది. ప్రస్తుతం ముగ్గురు కూడా చంద్రబాబుతో మాట్లాడటం జరుగుతుంది. సుమారుగా ఈ ములాఖత్ 45 నిమిషాల పాటు ఉంటుంది. అంటే 3 గంటల నుంచి 3 గంటల 48 నిమిషాల వరకు కూడా చంద్రబాబుతో ములాఖత్ కొనసాగుతుంది. అంటే ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం ఎలాగుంది, ఆయన భద్రత ఎలాగుంది, ఆరోగ్యం సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉంది. మరొక పక్క చూస్తే కనుక ప్రస్తుతం ఢిల్లీ నుంచి నారా లోకేష్ ఈరోజు రాజమండ్రి వచ్చారు. నిన్న అమరావతి వచ్చి అమరావతి నుంచి ఈరోజు రాజమండ్రి వచ్చారు. ఢిల్లీలో ఉన్న రాజకీయ పరిణామాలు, అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఢిల్లీ పరిణామాలపై నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజకీయ సమీకరణలు, రాజకీయ పరిస్థితులు, వైసీపీ అక్రమ కేసులు, టీడీపీ నేతలను అక్రమంగా కేసులు బనాయించడం, టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడం, ఈ అన్ని అంశాలపై కూడా నారా లోకేష్ చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉంది. సుమారుగా 45 నిమిషాల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబుతో స్నేహ బ్లాక్లో కుటుంబ సభ్యులు ములాఖత్ కొనసాగుతుంది. నారా లోకేష్ చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రిలోనే మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అంటే ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చి రాజమండ్రిలో ఇక్కడ లోకేష్ మీడియాతో మాట్లాడతారు. అంటే చంద్రబాబు కూడా దిశ నిర్దేశం చేసే పరిస్థితి ఉంది. అంటే జనసేన, టీడీపీ పొత్తు కలయిక నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ, అంటే రెండు పార్టీలు కలిసి వైసీపీ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడడం, టీడీపీ నేతలకు భరోసా కల్పించడం వంటి అంశాలపై ఇక్కడ లోకేష్ ఒక స్పష్టమైన ప్రణాళిక, స్పష్టమైన భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరొక పక్క చూస్తే కనుక ఇప్పటికే చంద్రబాబు ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో 28 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత ఈ 28 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు, అంటే టీడీపీ నిరసన దీక్షలు కొనసాగించడం, మరో పక్కన అన్ని రాజకీయ పార్టీలు కూడా చంద్రబాబును అక్రమ అరెస్టును ఖండించడం, దేశవ్యాప్తంగా కూడా చంద్రబాబుకు సంఘీభావం తెలపడం, మరో పక్క ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో కూడా చంద్రబాబుకు సంఘీభావం పెరగడం, లోకేష్ ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీ నేతలను నేషనల్ మీడియాతో కూడా మాట్లాడడం, ఈ అన్ని పరిస్థితులను కూడా చంద్రబాబుకు వివరించే అవకాశం ఉంది. ప్రస్తుతం మరో పక్క చూస్తే కనుక సుప్రీంకోర్టు కావచ్చు, ఏసీబీ న్యాయస్థానం కావచ్చు, హైకోర్టులో జరుగుతున్న న్యాయపరమైన అంశాలు, న్యాయవాదులతో లోకేష్ సంప్రదింపులు జరపడం, ఇవన్నీ అంశాలపై కూడా ఇక్కడ నారా లోకేష్ ఈ రోజు చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉంది. మరో పక్క చూస్తే కనుక స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు ఎన్ఆర్ రింగ్ రోడ్డుకు సంబంధించి నారా లోకేష్ పై కూడా అభియోగాలు మోపడము, 14వ నిందితుడిగా లోకేష్ ను చేర్చడం, ఈ అంశాలన్నింటిపై కూడా చంద్రబాబుతో నారా లోకేష్ మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ములాఖత్ తర్వాత నారా లోకేష్ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి, పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. వినూతన రీతిలో నిరసనలు తెలిపి చంద్రబాబు ఏ తప్పు చేయలేదు అనేది కూడా స్పష్టంగా ప్రజలంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అంటే జనసేన, టీడీపీ పొత్తు, ఈ అంశాలపై రెండు పార్టీలు కలిసి ఉద్యమ కార్యాచరణ, మరొక పక్క చూస్తే కనుక ప్రస్తుతం వైసీపీ అక్రమ కేసులు బనాయిస్తున్న నేపథ్యంలో న్యాయ పోరాటం, ప్రజా పోరాటం, ఈ అన్ని అంశాలపై కూడా ఇక్కడ నారా లోకేష్ ఒక స్పష్టమైన ఒక ప్రకటన ఇచ్చే అవకాశం ఉందనేది కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరొక పక్క చూస్తే కనుక ఈ రోజు అమరావతి నుంచి రాజమండ్రికి వస్తున్న తరుణంలో కూడా నారా లోకేష్ ను కలవకుండా టీడీపీ నేతలను కావచ్చు, అమరావతి రైతులను కావచ్చు, మహిళలను కూడా ఎవరిని కూడా కలవకుండా
పోలీసులు అడ్డంకులు సృష్టించడం, రోడ్ల మీద బారికేడ్లు ఏర్పాటు చేయడం, ఇక్కడ పోలీసులు లోకేష్ను కలవకుండా ప్రజలను ఇబ్బందులు కలిగించడం, ఈ అన్ని పరిణామాలపై కూడా ఇప్పటికే టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే మోత మోగిద్దాం కార్యక్రమం ద్వారా ప్రజల్లో అనూహ్య స్పందన లభించింది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మోత మోగిద్దాం కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో రేపు 7 గంటల నుంచి 7:05 వరకు 5 నిమిషాల పాటు కాంతితో క్రాంతి కార్యక్రమానికి కూడా టీడీపీ పిలుపునిచ్చింది. మొత్తం టార్చ్ లైట్లు కొవ్వొత్తులతో నిరసన తెలపాలి, చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కూడా ప్రజల్లోకి తీసుకురావాలి. రేపు వైసీపీ చీకటి ప్రభుత్వాన్ని పారద్రోలే విధంగా కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని కూడా టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ కార్యక్రమంపై కూడా ఈ రోజు చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే ములాఖత్ పూర్తయిన తర్వాత లోకేష్ ఇక్కడ మీడియాతో మాట్లాడతారు. ప్రస్తుతం చంద్రబాబుతో న్యాయ పోరాటానికి సంబంధించిన అంశాలతో పాటు జనసేన టీడీపీ పొత్తు, మరోపక్క ప్రజాక్షేత్రంలో పోరాటం, ఈ అన్ని అంశాలపై కూడా చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోపక్క చూస్తే కనుక లోకేష్ యువగలం పాదయాత్ర కావచ్చు, మరోపక్క చూస్తే కనుక నారా భువనేశ్వరి కూడా బస్సు యాత్ర ప్రారంభించే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం సెంట్రల్ జైలు జ్యుడిషియల్ రిమాండ్ లో చంద్రబాబు ఉండడం, నారా లోకేష్ పై కూడా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం, ఈ పరిస్థితుల నేపథ్యంలో నారా భువనేశ్వరి కూడా బస్సు యాత్ర ప్రారంభించే అవకాశం ఉంది. కుప్పం నియోజకవర్గం నుంచే నారా భువనేశ్వరి కూడా బస్సు యాత్ర కూడా ప్రారంభిస్తారనేది కూడా టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ రాజకీయపరమైన అంశాలు ఇక్కడ భువనేశ్వరి బస్సు యాత్ర కావచ్చు, టీడీపీ జనసేన పొత్తు కావచ్చు, న్యాయ పోరాటం, ఈ అన్ని అంశాలపై కూడా లోకేష్ ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. రాజకీయ పోరాటం, న్యాయ పోరాటం, ప్రజాక్షేత్రంలో పోరాటం, ఈ 3 అంశాలపై కూడా చంద్రబాబుతో ఇక్కడ ములాఖత్తులో చర్చించిన తర్వాత చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. చంద్రబాబు నిర్ణయాలకు అనుగుణంగా కూడా ఈ రోజు లోకేష్ మీడియాతో మాట్లాడి ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో స్నేహ బ్లాక్ లో ఉన్న చంద్రబాబుతో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్ ఈ ముగ్గురు కూడా చర్చిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ములాఖత్ అయ్యారు. ప్రస్తుతం అయితే కనుక ములాఖత్ కొనసాగుతుంది. ఇది ప్రియాంక రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద చంద్రబాబు ములాఖత్కు సంబంధించిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.